వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలంగాణ రాజకీయాల్లో మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తిరిగి బీఆర్ఎస్లో చేరే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పారు. అయితే తాను మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్తున్నా అంటూ రీసెంట్గా జరుగుతున్న ప్రచారంపై కవిత స్పందించారు. అవంతా పూర్తిగా అవాస్తవం. ఉద్దేశపూర్వకంగానే కొందరు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ భవిష్యత్తుపై జరుగుతున్న ప్రచారాన్ని కవిత తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్ అనే పేరును తనకు దక్కకుండా చేయటానికే ఎన్నో కుట్రలు చేస్తున్నారు అంటూ కూడా ఆరోపించారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు కవిత. ఇదే సమయంలో తన అన్న కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న బీఆర్ఎస్ పై కూడా కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీలో అసలు విలువలే లేవు, సిద్ధాంతాలు క్రమశిక్షణ అయితే పూర్తిగా కనుమరుగైపోయాయని ఆరోపించారు. ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన నీతి నియమాలు, బాధ్యతాయుతమైన వ్యవహార శైలి బీఆర్ఎస్లో అసలు ఇప్పుడు కనిపించట్లేదు అంటూ వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాల్లో కూడా బీఆర్ఎస్కు చెందిన కొందరు నాయకులు కార్యకర్తలు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని కవిత ఆరోపించారు. మహిళల పట్ల బీఆర్ఎస్కు కనీస గౌరవం కూడా లేదు. చివరికి తల్లి చెల్లి అనే సభ్యతను మరిచి కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ, అసలు వీళ్ళెవరికి క్రమశిక్షణ లేదంటూ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి రాజకీయాల సంస్కృతిని ప్రజలు గమనిస్తున్నారు. వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా సోషల్ మీడియాను ఉపయోగించడం కూడా చాలా బాధాకరం అన్నారు. భారత రాష్ట్ర సమితి అధికారిక బ్యాంకు ఖాతాల్లో 1400 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెంలోని పీవీకే 5 భూగర్భ గనుల్లోకి వెళ్లి కార్మికులతో మాట్లాడారు ఆమె. బీఆర్ఎస్ ఖాతాల్లో ములుగుతున్న 1400 కోట్ల నిధులు సక్రమంగా పారదర్శకంగా వచ్చినవైతే ఖచ్చితంగా కాదు. 10 సంవత్సరాల గులాబీ పాలనలో ఫిట్ ప్రోకో పద్ధతిని అవలంబించి ఏపీకి చెందిన పలువురు పెద్ద కాంట్రాక్టర్ల నుంచి ఇవంతా వసూలు చేసిన అక్రమ సొమ్మే. దీన్నే వాళ్ళ అకౌంట్లో ఉంచుకున్నారని మాట్లాడారు. తెలంగాణ వనరులను, సాగునీటి ప్రాజెక్టులను పొరుగు రాష్ట్ర కాంట్రాక్టర్లకు అప్పనంగా కట్టబెట్టారు. మరి దానికి ప్రతిఫలంగా ఈ భారీ మొత్తాన్ని కూడా తీసుకొని, అంటే ఈ బ్లాక్ మనీని పార్టీ ఫండ్గా మళ్లించారు. ఇందులో కేటీఆర్, హరీష్ రావుల పాత్రే ఎక్కువగా ఉందంటూ కవిత ఆరోపణలు చేశారు. ఆ మొత్తం సొమ్ముని కూడా తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు పంచి పెట్టండి అని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో దుమారం రేపుతున్నాయి. అయితే వీటిపై ఇప్పటి వరకు హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా ఖండించను లేదు, ఇటు మాట్లాడను లేదు. మరి ఫ్యూచర్లో కౌంటర్ అటాక్ ఏమన్నా ఇస్తారేమో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.